హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 146. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సులోచన మాటలు విని చలించిపోయాడు మౌలి. సులోచన తన చెల్లెలు అని రాజేశ్వర్కి కూడా తెలుసు అన్న విషయం అర్థమయ్యాక వాళ్ళ మీద మరింత కోపం కలిగింది. అయినా ఆ సమయంలో సులోచన ముందు నిలబడే ధైర్యం చేయలేకపోయాడు. తన బాబాయ్ చనిపోయాడు, తమ్ముడు వ్యసనపరుడయి ఆస్తులని పోగొట్టుకుని దిక్కులేని వాడిలా ఉన్నాడు అని ఇంటికి తెచ్చిపెట్టుకున్న తల్లి ఒక్కసారి కూడా తమ్ముడు చేసే పనుల గురించి ఆరా తీయలేదు. ఆఖరికి తన తండ్రి తను కూడా ఏం పట్టనట్టే ఉన్నాం. సులోచనకి అన్యాయం జరగటానికి వాళ్ళు ఒక రకంగా కారణమైతే తన జీవితాన్ని పూర్తిగా లాగేసుకున్న భార్య మీద విపరీతమైన కోపం కలిగింది మౌలికి. బావా బావా అంటూ తన వెనక తిరిగే రాజేశ్వరి గురించి తెలియగానే విపరీతమైన ఆగ్రహం కలిగింది. అప్పటికప్పుడు ఆ ఆగ్రహాన్ని బయట పెట్టాలని అనుకోలేదు మౌలి. వనజాక్షి మాటలు ఆగటంతో పాటు గదిలో లైట్ కూడా ఆగటంతో కిందకి వెళ్ళిపోయాడు. అప్పటికి పాప పడుకోవడంతో పని మనిషి దగ్గర నుండి తనని తీసుకుని మౌనంగా రూంలోకి నడిచాడు. పాపని పడుకోబెట్టే సమయంలో నిద్రలేచింది రాజేశ్వరి. బావా అని పిలిచింది. పడుకో అన్నట్టు తన చేతిని విదిలించుకుని బెడ్ మీద పడుకోవాలని అనిపించక వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. బావా ఏమైంది అని లేచింది రాజేశ్వరి. ఏం లేదని చెప్పాను కదా, పడుకో అన్నాడు విసుగ్గా. బావా ఏం లేకపోతే ఈ విసుగెందుకు అని అడిగింది. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేస్తావా? నా మనసులో ఏముందో కూడా నీకు చెప్పాలా? ఒకంత కోపంగానే అన్నారు ఆయన. బావా ఇప్పుడు నేనేమన్నాను? కలవరపడుతూ అడిగింది రాజేశ్వరి. ఛీ, మనశ్శాంతి లేదు అని ఆయన విసుగ్గా బయటకు వెళ్తుంటే, బావా నేనేం మాట్లాడను, ఏం అడగను కూడా. ఈ టైంలో బయటకు వెళ్తే పనివాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటారు. ఇక్కడే ఉండు అంది గబగబా మంచం దిగి. భయపడకు, సులోచన దగ్గరకు వెళ్ళనులే అనేసి రాజేశ్వరి మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. బావా అంటూ బయటకు వచ్చింది కానీ అప్పటికే మెయిన్ డోర్ తీసుకొని బయటకు వెళ్తూ కనిపించాడు ఆయన. పిల్లలని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేక వెనక్కి వచ్చింది రాజేశ్వరి. కానీ పడుకోలేదు, అలానే కూర్చుని ఉంది. బయటకు వెళ్ళిన చంద్రమౌళి గారికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. చాలా అసహనంగా ఉంది ఆయనకు. జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటే అసలు అంత జరుగుతున్నా వాటి గురించి ఏం తెలియకుండా ఉన్న తన మీద తనకే కోపం వస్తుంది. పైగా తను నమ్మిన తన భార్య కూడా తనని మోసం చేసేసరికి తట్టుకోలేకపోతున్నాడు. నిజం తనకి తెలిసినప్పుడు తనతో చెప్తే ఇక్కడి వరకు వచ్చేది కాదు. అది కాదు అనుకుంటే సులోచన తన తోబుట్టువు కదా, తోడబుట్టిన చెల్లెలు అని తెలిసి కూడా ఇలా ఎలా ప్రవర్తించగలుగుతుంది? ఈ సమస్యకి పరిష్కారం ఎలా చూపించాలి? మా వల్ల నాశనమైన సులోచన జీవితాన్ని ఎలా నిలబెట్టాలి అని రకరకాలుగా ఆలోచించాడాయన. ఎంతకీ సమాధానాలు దొరకని ఆ ప్రశ్నలకి తల పగిలిపోతున్నట్టు అనిపించి విసుగ్గా లోపలికి వెళ్ళాడు. కానీ తన గదిలోకి వెళ్ళాలని అయితే అనిపించలేదు. అప్పటి వరకు చల్లని వాతావరణానికి ఒళ్ళంతా చల్లగా మారటంతో వేడిగా టీ తాగాలని అనిపించింది.
కాస్త రిఫ్రెష్గా అనిపిస్తుందేమో అని కూడా అనిపించింది. కానీ అతని అడుగులు మాత్రం వంటగది వైపు పడలేదు, బార్ రూంలోకి పడ్డాయి. తన అడుగులు తనకే తెలియకుండా. తనకి అలవాటు ఉన్నా అది ఎప్పుడైనా పార్టీలకు తప్ప ఎక్కువగా తాగే అలవాటు లేదు. కానీ ఇప్పుడు తన మనసుని చుట్టుముట్టిన ఆలోచనల నుండి తప్పించుకోవడానికి ఎత్తిన బాటిల్ దించకుండా తాగేసి వెళ్ళి అదే రూంలో ఉన్న సోఫాలో పడుకున్నాడు. ఎంతకీ మౌలిగారు రాకపోవడంతో గుమ్మం దగ్గరకు వచ్చి 2-3 సార్లు చూసింది గాని ఆయన కనిపించక తిరిగి వెళ్ళిపోయింది రాజేశ్వరి. తెల్లవారాక కూడా రాకపోవడంతో పని మనిషికి పిల్లలని చూసుకోమని చెప్పి ఫోన్ దగ్గరకు వెళ్ళి గేట్ దగ్గర ఉండే వాళ్ళకి ఫోన్ చేసి అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది గంభీరంగా. అయ్యగారు అసలు బయటకు రాలేదు చిన్నమ్మగారు అని వాళ్ళు చెప్పడంతోనే ఫోన్ పెట్టేసి పని వాళ్ళని పిలిచి అడిగింది. అమ్మా, ఆ రూంలో ఉన్నారు అయ్యగారు, మంచి నిద్రలో ఉన్నారు అని భయపడుతూ చెప్పింది గదులు శుభ్రం చేయటానికి వెళ్ళిన పని మనిషి. గబగబా అక్కడికి వెళ్ళిన రాజేశ్వరి మౌలిగారి దగ్గరకు వెళ్ళటానికి ముందే గుప్పున వచ్చిన మందు వాసనకి ఆశ్చర్యంగా చూసింది. బావా అని తట్టి పిలిచింది. పో అవతలకి నీచురాలా అన్నాడు ఒక్కసారిగా. నిశ్చేష్టురాలయ్యి చూసింది రాజేశ్వరి. తాగిన మత్తులో అన్నాడని సరిపెట్టుకుని బావా అని మరోసారి పిలిచింది. విదిలించి కొట్టి పైకి లేచాడు మౌలి ఒక్కసారిగా. ఆ అదురుకి ఒక్కసారిగా వెనక్కి తూలి పడబోయి అతి కష్టం మీద తనని తాను నిలువరించుకుంది. బావా, ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? భయంగా అడిగింది తను పడిపోబోతున్నా కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న మౌలిగారిని చూసి. నాకేం అవ్వలేదు, నాకు దూరంగా ఉండు అని విసుగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపడుతూనే వాళ్ళ గదిలోకి వెళ్ళిన రాజేశ్వరికి ఖాళీగా ఉన్న గది ఎక్కిరిస్తూ కనిపించింది. వాష్రూమ్ నుండి సౌండ్ రావటంతో ఫ్రెష్ అవుతున్నారని అర్థమయ్యి గబగబా బట్టలు తీసిపెట్టి అక్కడే కూర్చుంది. అసలు మౌలిగారి ప్రవర్తనలో మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో. కాసేపటికి బయటకు వచ్చిన మౌలిగారు రాజేశ్వరిని పట్టించుకోకుండా బెడ్ మీద ఉన్న బట్టలని కనీసం చూడకుండా వెళ్ళి మరో డ్రెస్ తీసుకొని రెడీ అవుతుంటే బావా అంటూ ఎదురుగా వెళ్ళి నిలబడింది. ఆయన కనీసం పట్టించుకోకుండా ఉండడంతో బావా, అసలు ఏమైంది? ఎందుకు బావా ఇలా ఉన్నావు? నువ్విలా ఉంటే నాకేం నచ్చడం లేదు. ప్లీజ్ బావా, నాతో మాట్లాడు అంటూ మౌలిగారిని హత్తుకుంది. ఇలా ఉంటే నాకు కష్టంగానే ఉంది అంటూ రాజేశ్వరిని వదిలించుకొని బయటకు వెళ్ళిపోయారు ఆయన. కళ్ళలో చివ్వున పొంగిన నీటిని తుడుచుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా అలానే ఉండిపోయింది రాజేశ్వరి. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.